చిరునవ్వే నీ కోసం పుట్టిందని ఈ చిత్రాలు ఒక్కోటి చూస్తూ ఉంటే ఈ జన్మకి. సో చూసారు కదా 2 డెమోలు. ఇవి 2 లిరిక్స్, నేను వాడిన ఫోటో ఫ్రేమ్, పార్టికల్స్, మ్యూజిక్ ప్లేయర్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఆల్ మెటీరియల్ డౌన్లోడ్ లింక్ అని ఇచ్చాను. ఆ లింక్ పైన క్లిక్ చేసి క్రోమ్ బ్రౌజర్లో వచ్చి డౌన్లోడ్ చేసుకోండి. నేను వాడుతున్నది కొత్త కైన్ మాస్టర్ 7.2.4 లేటెస్ట్ వెర్షన్. చాలా చాలా బాగుంది. మీకు కావాలనుకుంటే డిస్క్రిప్షన్లో ఉన్న ఫస్ట్ వీడియో ఉంటుంది కైన్ మాస్టర్ న్యూ వీడియోని. ఆ వీడియోని చూస్తే ఈ కైన్ మాస్టర్ ఎక్కడ ఉందో తెలుస్తుంది. ఒకసారి చూడండి, లింక్ ఫస్ట్లోనే ఉంది. వీడియోని అయితే లైక్ చేసి చూడండి. మీ సపోర్ట్ కోసమే అడుగుతున్నాను. లైక్ చేసి వీడియోని పూర్తిగా చూస్తే కొంచెం ఎక్కువ మందికి రీచ్ అవుతుంది, మన ఛానల్ కూడా హెల్ప్ అవుతుంది. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మీరందరూ కూడా. ఇప్పుడు క్రియేట్ చేసుకుందాం. కైన్ మాస్టర్ ఓపెన్ చేస్తే ఇంటర్ఫేస్ ఇలా ఉంటుంది. క్రియేట్ న్యూ, ఇక్కడ 4:3 రేషియో ఉంటుంది. ఇది క్లిక్ చేసి అడ్వాన్స్డ్లో ఫిల్ ఫోటో డిఫాల్ట్ డ్యూరేషన్ 15 సెకండ్స్ పెట్టి క్రియేట్ పైన క్లిక్ చేయండి. మీడియా బ్రౌజరు, ఇమేజ్ ఎసెట్స్, ఒక రెడ్ కలర్ ఇమేజ్, దీని సైజు నియర్లీ 30 సెకండ్స్ కంటే ఎక్కువ డ్రాగ్ చేయండి. ఆ తర్వాత కట్ చేసుకుందాం. ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. నేను మీకు ఒక ఫోటో ఫ్రేమ్ ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకొని స్ప్లిట్ స్క్రీను పక్కన వైట్ బాక్స్ ఫుల్గా అప్లై అవుతుంది. దీని చివర క్లిక్ చేస్తే డాట్స్ ఉంటాయి. ఇది పట్టుకొని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి. ఇలా చేసి ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. ఇక్కడ మీరు టోటల్లీ 3 ఫొటోస్ పెట్టాల్సి ఉంటుంది. సో నేను ఫొటోస్ యాడ్ చేసి చూపిస్తాను. ఫస్ట్ పిక్ని సెలెక్ట్ చేసుకున్నాను, కిందకి వెళ్ళాను, మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేశాను. ఇదేం చేస్తుందంటే ఫోటో బ్యాక్గ్రౌండ్ని పర్ఫెక్ట్గా కట్ చేస్తుంది. ఒకవేళ మీకు ఫోటో బ్యాక్గ్రౌండ్ని పర్ఫెక్ట్గా కట్ చేయలేదు, ఎడ్జెస్ పోతున్నాయి, సో కొంచెం డిసప్పాయింట్ అయ్యారనుకోండి, దానికి కూడా సొల్యూషన్ చెప్తాను. ఏం లేదు, డిస్క్రిప్షన్లో మీకు పిక్సార్ట్లో ఫోటో బ్యాక్గ్రౌండ్ ఎలా రిమూవ్ చేసుకుంటారని వీడియోలు ఉన్నాయి. ఆ వీడియో చూస్తే సింపుల్గా 1 మినిట్లో బ్యాక్గ్రౌండ్ని కట్ చేయొచ్చు. ఇక్కడ పెట్టుకోవచ్చు. ఆ వీడియోలు చూడండి. పని చేసిన వాళ్ళు మ్యాజిక్ రిమూవర్ ఆన్ చేయండి, సరిపోతుంది. అంతే. లేయరు, మీడియా. సో మళ్ళీ మీరు ఎవరు ఫోటో పెట్టాలనుకుంటున్నారో వాళ్ళది ఇంకొక పిక్ని టోటల్లీ ఇన్ని ఫొటోస్ తీసుకున్నాను. పక్కగా పెడతాను, 1 by 1 సెట్ చేసుకుంటూ వస్తాను. ఈ ఫోటోని ఇక్కడ పెట్టాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్ చేశాను. ఫోటో ఫ్రేమ్లోకి పెట్టి క్రాపింగ్లో కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి క్రాప్ చేస్తున్నాను. ఇలా మీరు కనపడుతూనే ఉంటుంది స్క్రీన్ మీద. ఇలా క్రాప్ చేసి చివర పట్టుకొని ఈ 3 ఫొటోస్ని వీడియో ఎండింగ్ వరకు డ్రాగ్ చేయండి, చివర పట్టుకొని ఇలా. నెక్స్ట్ ఈ ఫోటోని క్లిక్ చేసి ఇక్కడ పెట్టాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, కరెక్ట్గా ఈ ఫ్రేమ్లోకి పెట్టాను. క్రాపింగ్లో సేమ్ మళ్ళీ ఈ ఫ్రేమ్లోకి క్రాప్ చేస్తున్నాను. మీకు కనపడుతూనే ఉంటుంది నేను ఎలా చేస్తున్నాను. నెక్స్ట్ ఈ ఫోటో ఈ పైకి పెట్టాను, 3 డాట్స్, సెండ్ టు బ్యాక్, కరెక్ట్గా ప్లేస్లోకి పెట్టేసి సేమ్ క్రాపింగ్లో దగ్గర క్రాప్ చేసుకోండి. ఇలా ఫోటో ఫ్రేమ్లోకి ఇలా క్రాప్ చేసేయండి. ఓకే, అయిపోయింది. సో ఇప్పుడు ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. నేను మీకు ఒక మ్యూజిక్ ప్లేయర్ ఇచ్చాను కదా, ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి సెలెక్ట్ చేసుకోండి. ఇలా సెలెక్ట్ చేసుకోండి. ఇది ఓకే. కిందకి వెళ్ళండి, ఫిల్టర్ అనే బటన్లో, బేసిక్ అనే బటన్లో B05 అనే ఆప్షన్ ఉంటుంది, ఆన్ చేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్ అనే ఆప్షన్లో డార్కిన్, ఓకే, చిన్నగా చేయండి. ఇంకా చిన్నగా చేసి ఇక్కడికి పెట్టండి. ఇలా పెట్టేసి ఇది చివరి పట్టుకొని ఈ చివరికి వచ్చేయండి. లిరిక్స్ తర్వాత కట్ చేసుకున్నాం. ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. ఇక్కడ 2 లిరిక్స్ని 2 రకాలుగా పెట్టుకోవాలి, చూపిస్తాను. ఒకవేళ నేను ఇచ్చిన 2 లిరిక్స్లో వైట్ కలర్ లిరిక్స్ తీసుకుంటే ఏం లేదు, డైరెక్ట్గా బ్లెండింగ్లోకి వెళ్ళి డార్కిన్ ఆన్ చేసి చిన్నగా చేసి ఇక్కడికి పెట్టేయండి. సో ఇది మెథడ్ 1. ఓకే, లేదు నేను ఇచ్చింది ఇది కాదు, ఇంకో లిరిక్స్ నచ్చినాయంటే దీన్ని డిలీట్ చేసి ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. సో మళ్ళీ నేను ఇచ్చిన బ్లాక్ స్క్రీన్ లిరిక్స్ని ఇక్కడ తీసుకోండి. అది పెట్టుకునే విధానం ఇది పెట్టుకునే విధానం ఇప్పుడు చెప్తాను. కిందకి వెళ్ళండి, దీన్ని ఫిల్టర్లో బేసిక్లో B05, మళ్ళీ ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో డార్కిన్ చిన్నగా చేయండి, చిన్నగా చేసి ఇక్కడ పెట్టండి. ఇలా ఓకే, రైట్. ఈ లిరికల్ చివరికి వెళ్ళండి, ఎక్కువ ఉంది కాబట్టి 30 సెకండ్స్ చాలు, నియర్లీ 30 సెకండ్స్ వరకు వచ్చి టాప్లో ఉన్న ఇమేజ్ క్లిక్ చేసి సిజర్ సింబల్ ట్రిమ్ రైట్. ఓకే, ఫస్ట్కి రండి. ఈ లిరిక్స్ని కొంచెం చిన్నగా చేద్దాం, మరీ పెద్ద అయిపోయినాయి. ఇలా చేసి ఈ మ్యూజిక్ ప్లేయర్ వీడియో ఉంది కదా, దీన్ని కొంచెం కిందకి జరుపుదాం, బాగుంటుంది. ఫస్ట్కి రండి, లేయరు, మీడియా. నేను మీకు ఒక స్నో వీడియో ఇచ్చాను కదా, అది ఎక్కడికైతే డౌన్లోడ్ చేసుకున్నారో ఇక్కడికి తీసుకోండి. ముందు మిక్సర్లో ఆడియో తీసేయండి. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, స్ప్లిట్ స్క్రీన్ పక్కనే వైట్ బాక్స్. ఇదే క్లిక్ చేసి కిందకి వెళ్ళండి, బ్లెండింగ్లో లైట్ ఇన్
స్క్రీన్ అప్లై చేయండి. ఈ మ్యూజిక్ ప్లేయర్ వీడియోకి ఆడియో తీసేయండి. కంపల్సరీగా ఈ మ్యూజిక్ ప్లేయర్ వీడియోకి ఆడియో తీసేయండి. ఓకే, ఫస్ట్కి రండి. ఇక్కడ ఉన్న ప్రతి ఫోటోని క్లిక్ చేసి మాన్యువల్గా ఇక్కడ ఉంది కదా, ఇది క్లిక్ చేశాను. అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకున్నాను. అలా ఇక్కడ ఉన్న ప్రతి ఫోటోకి అడ్జస్ట్మెంట్లో శాచురేషన్ పెంచుకోండి. మీకు అవసరం లేకపోతే వద్దండి. సో ఎందుకంటే మనకు ఆల్రెడీ మీకు మంచిగా ఉంటే అవసరం లేదు, మంచిగా లేకపోతే ఇలా పెంచుకోండి. ఇలా ప్రతి ఫోటోని కలర్ అడ్జస్ట్మెంట్ చేసుకున్నాక ఫస్ట్కి రండి. ఒకసారి ప్లే చేసి వెరిఫికేషన్ చేసుకోండి. మీరు స్టార్టింగ్లో చూసిన డెమో వీడియో ఇదే కదా ఇప్పుడు. సో అయిపోయింది. లిరిక్స్ని కొంచెం కిందకి జరపాలి, టాప్కి వెళ్ళిపోయినాయి. సో లిరికల్ వీడియోని క్లిక్ చేసి కొంచెం కిందకి జరుపుతాను. ఇలా ప్లే చేసి చూద్దాం ఎలా ఉందో. ఓకే, పర్ఫెక్ట్గా ఉంది. ఓకే, కంప్లీట్ అయిపోయింది. మనం ఇప్పుడు ఈ వీడియోని సేవ్ చేసుకోవచ్చు. ఇలా పెట్టేశాను. రైట్, టాప్లో షేర్ పైన క్లిక్ చేసి మీకు నచ్చిన క్వాలిటీలో సగానికంటే ఎక్కువ బిట్ చేయడం 30 ఫ్రేమ్స్ సేవ్ వీడియో మన ఫోన్లోకి సేవ్ అయిపోతుంది. లైక్ చేయండి, షేర్ చేయండి. ఎడిటింగ్ వీడియోలకి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.